విక్టరీ వెంకటేష్ ఒక దుమ్ము లేపే పాట మాత్రం పాడడం జరిగింది. అది కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే గోదావరి గట్టు మీద అనే సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పటి వరకు అంటే ముఖ్యంగా ముందుగా మనకి ఏం సినిమాలు అనుకున్నాం, ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేది గేమ్ చేంజర్ సినిమా మాత్రమే. ఈ సినిమాకి ఖచ్చితంగా ఓట్లు పడతాయి, అందరూ కూడా గేమ్ చేంజర్ సినిమాని చూస్తారు. ఇట్లా రకరకాలుగా అనుకుంటున్న సమయంలోనే అప్పట్లే మనకు డాకు మహారాజ్ అదేవిధంగా సంక్రాంతికి వస్తామని 2 సినిమాలు కూడా వచ్చి పడ్డాయి. సో అందరూ కూడా అప్పటి నుంచి కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ మరి 3 సినిమాలు పెద్ద పెద్ద హీరోలే, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతాయి, అవి కూడా సంక్రాంతికే వస్తున్నాయి కదా, మరి ఎవరి సినిమా ప్రిఫర్ చేయాలి, చాలా మంది ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇప్పటికైతే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా ఉన్నంత వరకు ఓన్లీ ఆ సినిమా వరకే ఉండే. ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ సినిమాలు 2 కూడా వచ్చాయి, అప్పుడు మాత్రం 3 సినిమాలు కూడా ఈక్వల్గా ఉండబోతున్నాయి అనే విధంగా టాక్ను అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా పరంగా చూసుకుంటే అంటే కథ ఇదంతా కూడా సపరేట్ పెడితే మిగతా సినిమాలు అన్నీ కూడా ప్రమోషన్స్ పరంగా ఈవెంట్స్ పరంగా చాలా జోరుగా ముందుకెళ్తూ ఫుల్ హుషారుగా ఉన్నారు. కానీ ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో మాత్రం అక్కడ అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తగా ఆచితూచి మరి అడుగులేస్తున్నాడు. ఏ విధంగా అంటే ప్రమోషన్స్ ఏ విధంగా చేయాలి, మనకి దీనికి సంబంధించి ప్రమోషన్స్ పక్కన పెడితే ఖచ్చితంగా సినిమా దానంతట అదే ఖచ్చితంగా పబ్లిష్ కావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రీసెంట్గా వచ్చిన గోదావరి గట్టు మీద రామచిలక ఈ సాంగ్ మాత్రం రమణ గోగులతోని మధుప్రియతో పాడించడం జరిగింది. బీమ్స్ మ్యూజిక్ ఇచ్చాడు. సో మొత్తంగా అయితే అసలు ఈ సాంగ్ విన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేయడమే. ఈ సాంగ్ అందరిలో ఆ విధంగా నాటుకుపోయింది. సో ఈ సాంగ్ చూడడానికైనా సినిమాకి ఖచ్చితంగా వెళ్తారు. ఈ సాంగ్ పరైన సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఇప్పటి నుంచే అనుకుంటున్నారు. సో మరి ఈ సాంగ్ పక్కన పెడితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో ఒక అద్భుతమైన సాంగ్ పాడడం జరిగింది. అయితే ఈ సాంగ్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఒక విచిత్రమైన ప్రోమోని అయితే వాళ్ళు చేయడం జరిగింది. సో అక్కడ అనిల్ రావిపూడి అదేవిధంగా మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఒక సాంగ్ పాడిద్దాం, ఫస్ట్ సాంగ్ వచ్చింది, సెకండ్ సాంగ్ వచ్చింది, మరి థర్డ్ సాంగ్ ఎవరితో పాడిద్దాం అనుకుంటుంటే అందరూ కూడా ఒక్కొక్క సజెషన్ ఇస్తుంటారు. సో పక్క నుంచి వెనకాలే వెంకటేష్ వచ్చి నేను పాడతా అనే విధంగా ఆయన చెప్పిన ప్రతి సమయం కూడా ఆయన పడుకున్నప్పుడు, ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా నేను పాడతా అని చెప్పేసి లాస్ట్కి వస్తే అయితే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి పాడించండి అనే విధంగా అనిల్ రావిపూడి చెప్పేశాడు. సో మొత్తానికి ఈ విధంగా వాళ్ళైతే ప్రోమోలను చేశారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది, విక్టరీ వెంకటేష్ సాంగ్ పాడంటే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టే. ఇప్పటికే రమణ గోగుల పాడిన గోదావరి గట్టు మీద సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. సో మరి ఈ సాంగ్ వస్తే ఏ లెవెల్లో బీభత్సం సృష్టిస్తుందని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు.